మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నా కూడా రైతుల గురించి కానీ రైతుల ప్రాజెక్టులు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చెందుకోకుండా, ప్రాజెక్టులు నిర్మించుకోకుండా ఎక్కడ పనులు అక్కడే ఆపి ఫండ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన రోజులు. కాంట్రాక్టులు ఉన్నారు, ప్రాజెక్టులు అలాగే నిలిచిపోయడం జరిగింది, మన అందరికి తెలిసిన విషయం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని చెప్పి, కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పడం ఇది సిగ్గుచేటు అని చెప్పచ్చు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన గారు ఆయన వచ్చిన తర్వాత పోలవరం కావచ్చు, ఆంధ్రనీవా కావచ్చు, గుండ్రేవల కావచ్చు, వేదవతి కావచ్చు, అన్ని ప్రాజెక్టులు ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తున్నామంటే ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పచ్చు. ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళు ఓర్చలేక రైతులు ఆనందంగా ఉంటే ఏదో రకంగా మభ్య పెట్టాలని రైతుల్ని ఈరోజు అభివృద్ధి 5 సంవత్సరాలు కానిది ఈరోజు అభివృద్ధి అవుతుంటే ఓర్పు లేక ఈ రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళకే అప్పచెప్పుదాం. ఎందుకంటే ఉదాహరణకి వేదవతి నది ఆంధ్రనీవా నుంచి గత టైంలో 1700 క్యూసెక్ సామర్థ్యాన్ని మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 3500 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు ఆ రోజుల్లో మీరు ఎందుకు ఈ పని చేయలేకపోయారు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు ఆ పని 100 రోజుల్లోనే పూర్తి చేసి దాదాపుగా 3870 కోట్లు ఖర్చు చేసిన ఘనత ఒక కూటమి ప్రభుత్వానికే దక్కింది. ఇలాంటి అభివృద్ధులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే అది ఓర్వలేక వాళ్ళ చేయకోకుని పని మనం నిరూపించుకుంటున్నాం. కాబట్టి వీళ్ళందరూ ఈ రకంగా అభాండాలు వేయడం అది సిగ్గుచోటు అని చెప్పచ్చు. అది కాకుండా ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను ఆదుకునే దానికి కూడా పెన్షన్ 4000 రూపాయలు, 6000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఆదుకున్న నాయకుడు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి చదువులు నేర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి రైతన్నకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన విధంగా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు. ఇలాంటి 5 కోట్ల ప్రజలకి ఈరోజు ఆనందంగా ఉన్నారంటే ఇంతకిన్నా అభివృద్ధి ఎప్పుడు జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని అభివృద్ధి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది కాబట్టి, జరుగుతుంది కాబట్టి ఈరోజు వీళ్ళందరికీ రాష్ట్ర ప్రజలే మొన్న 24 ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. వాళ్ళేమో 175 సీట్కి 175 సీట్లు గెలుస్తామని చెప్పడం, ఎందుకంటే ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టి ఏదో చేశారమని ఓట్లని మాకే వేస్తామని చెప్పడం. 175 సీట్లు ఈరోజు పోటీ చేస్తే కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిందట. ఇది సిగ్గుచేటు కాదా? మీరు అభివృద్ధి చేసి ఉంటే 175 సీట్లకి 11 సీట్లు ఎలా వచ్చావని చెప్పేసి నేను అడుగుతున్నా. కాబట్టి అభివృద్ధి అంటే అభివృద్ధి చేస్తాడనే దానికి నిదర్శనం 175 సీట్లకి
164 సీట్లు గెలిపించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇది కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమం అని చెప్పచ్చు. కాబట్టి ఏమైనా వీళ్ళు ఏదో ప్రజలు మభ్య పెట్టేదానికి చేసినా కూడా ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఒక కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపుగా గుంటకల్ నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం వాళ్ళు ఎంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం, అభివృద్ధి బాటలో నడిపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే 29 ఉన్న రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు. గుంతకల్ మున్సిపాలిటీలందు కౌన్సిలర్లు పీరియడ్ అయిపోయిన తర్వాత ఈరోజు ఆర్డీఓ గారికి ఆ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని ఎలక్షన్లు ఎప్పుడైనా రావచ్చు, 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, ఎప్పుడొచ్చినా కూడా ఈరోజు అధికారుల సమక్షంలో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర మాట్లాడి ఏదైనా వాటర్ సమస్య ఉన్నా, వీధి లైట్లు ఉన్నా, డ్రైనేజీలు ఉన్నా, ఏది ఏమైనా కూడా ఇది అధికారుల ద్వారా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా చెప్పడం జరిగింది, మీరు గత ప్రభుత్వంలో గత టైంలో ఏ రోజు అభివృద్ధి నేర్చుకోలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి గుంటకల్ నియోజకవర్గంలో జరిగింది. కాబట్టి మీరు కూడా అధికారులు కూడా రాజకీయ నాయకులకి పోటీ పడుతూ ఈ 6 నెలల బాధ్యతలు వహించిన తర్వాత అభివృద్ధి చేయాలా, మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పేసి ఈరోజు మన మున్సిపల్ ఛాంబర్ నందు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో అందరూ కూడా ఈరోజు గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికి సుముఖంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.